ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకందరికీ యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలంలో మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు వాక్య భాగాల్ని కొద్దిగా ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము 50వ కీర్తన 17వ వచనం చదువుకుందాము. కీర్తనలు 50వ కీర్తన 15వ వచనం చదువుకుందాము. ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యము మనకి ఇలాగా తెలియజేస్తుంది. ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. ఉదయకాల సమయంలో ఆపత్కాలములో ఉదయకాలంలో మనం మొదలుకొని సాయంత్రం మనం పండుకునే సమయం వరకు ఏదో ఒక ఆపద, ఏదో ఒక కష్టమో, ఏదో ఒక నష్టమో, ఏదో ఒక ఇబ్బంది మనిషి జీవితంలో అనేకమైనవి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఆపదలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆపదలు వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనలో 50వ కీర్తన 15వ వచనంలో ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మనము మరి కొన్ని వచనాలు 3వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ మరి నేను చదువుతాను, మీరు వినండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా రాజు ఇక్కడ మరి యెహోవాకు కన్నీళ్లు విడుచుస్తూ యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. మొరపెట్టడం అనేది ప్రార్థన. ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. ఇక్కడ హిజ్కియా ఒకసారి మనం ఆలోచిస్తున్నట్లయితే, నేను ఎంత యథార్థుడై నీ సన్నిధిలో నేట్లు నడుచుకుంటున్నో కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడుచుచు ఏం చేస్తున్నాడంటే యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లు విడిచేస్తూ యెహోవాకు మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు హిజ్కియాకు ఒక ఆపద వచ్చింది. ఏమో ఆపద అంటే మరణకారమైన వ్యాధి వచ్చింది ఆయనకి. హిజ్కియాతో దేవుడు చెప్పాడు, నువ్వు మరణిస్తావు అన్నాడు. యెషయాని పంపించాడు, ప్రవక్తని యెషయాని పంపించి నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని చెప్పేసి రాజు అయిన హిజ్కియాతో చెప్పేసి రమ్మని చెప్పి మరి ప్రవక్త యెషయాని పంపిస్తే యెషయా మరి హిజ్కియా ఇంటికి వెళ్ళి హిజ్కియా దగ్గర చెప్తున్నాడు. అప్పుడు హిజ్కియా మరణకరమైన రోగంతో మంచంలో ఉన్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, చాలా దుఃఖపడుతున్నాడు, ఆపదలో ఉన్నాడు, ఆదుకునేవారు లేరు. మరి అంతా కూడా డాక్టర్లు చూసుంటాడు, వైద్యులు చూసుంటాడు, అనేకమైన చేస్తుంటారు, కానీ ఆయన వ్యాధి మాత్రం పోలా. అయితే దేవుడు అన్నాడు, హిజ్కియా నువ్వు వెళ్ళి హిజ్కియా దగ్గరికి వెళ్ళి నువ్వు మరణిస్తావు, నీ ఇల్లు చక్కబెట్టుకుని యెషయా ప్రవక్తను పంపిస్తే యెషయా ప్రవక్త వచ్చి దేవుడు ఏం చెప్పాడో ఆ మాటలు ఖచ్చితంగా చెప్పేసి తాను వెళ్ళిపోతుంటే, అయితే హిజ్కియా ఏం చేశాడంటే తన ముఖం గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు
కృపతో జ్ఞాపకము చేసుకునము అని హిజ్కియా యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ఎప్పుడైతే మొరపెడుతున్నాడో, ప్రార్థన చేస్తున్నాడో, ఆపదలో, కష్టంలో మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మనుషులకు చెప్పుకుంటుంటాము, లోకస్తులకు చెప్పుకుంటుంటాము, స్నేహితులకు చెప్పుకుంటుంటాం. మన కష్టాలు, మన బాధలు అన్నింటినీ కూడా, మన ఇబ్బందులు, మన ఆపదలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ప్రేమంటారా, ఇక్కడ హిజ్కియా ఎవరికి చెప్తున్నాడంటే దేవునికే చెప్తున్నాడు. దేవునినే ప్రార్థన చేస్తున్నాడు, దేవునికే మొరపెడుతున్నాడు. తన సమస్తను, తన అస్వస్థను, లేక తన రోగాన్ని, తనకున్న సమస్యాన్ని, బాధను మరి హిజ్కియా యెహోవాకు మొరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు మొరపెట్టినప్పుడు ఆ మొర యథార్థమైన వాడు మొర దేవుడు విని హిజ్కియాను బాగు చేస్తానని చెప్పి మళ్ళీ యెషయాతో చెప్తున్నాడు. యెషయా, ఇదిగో నా యొక్క సేవకుడు అంటే హిజ్కియా మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాను. నువ్వు వెళ్ళు, అతనికి నేను మరలా 15 సంవత్సరాలు ఆవిష్నిస్తాను, అతను నేను బాగు చేస్తాను అని నువ్వు చెప్పమన్నప్పుడు మరి యెషయా వచ్చి హిజ్కియాకి చెప్పినప్పుడు హిజ్కియా ఎంత సంతోషపడినాడు, ఎంత ఆనందపడినాడో ఒకసారి ఆలోచించుకుందాం. ప్రేమేంటి వాళ్ళారా, ఉదయ కాలంలో ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీ రోగం బాగు చేస్తాను, నీకున్న సమస్యలు తీరుస్తాను, నీకున్న ఇబ్బందులు, కష్టాలు, బాధలు, ఆర్థికంగా అస్వస్థలు ఎన్నో నీకున్నటి సమస్యలు కూడా నేను సరిచేస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అవును, చాలాసార్లు మనం మనుషులకు మొరపెడుతుంటాం, దేవుని విడిచిపెట్టేస్తాం, దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తాం, దేవుణ్ణి మర్చిపోతాం. కానీ దేవుణ్ణి కలిగి మనము జీవించాలని చెప్పి దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర విని మనకు సహాయమో చేస్తాడు. కాబట్టి ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరచదు అని చెప్పి ఇక ఉదయకాలంలో చూస్తున్నాం. కాబట్టి తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రములు. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో నాకు దయచేసిన శ్రేష్టమైన సమయం కొరకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. యేసయ్యా ప్రభువా, మరి ఎత్తబడిన వాక్యం మా హృదయాల్లో మళ్ళీ ఫలించినట్లు చేయండి, ఆశీర్వదించండి, అభివృద్ధి చేయమని, సాతాను శక్తులను లయపరచమని, ఘనత, మహిమ, ప్రభ మీరొక్కరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.